ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. నేను అందరి ఆడపిల్లల గురించి మాట్లాడట్లేదు కానీ బట్ ఈ జనరేషన్లో కొంతమందిని చూస్తే కనిపిస్తుంది. ఆడపిల్లలు లీనియన్స్ ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటుంటాం. ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం దగ్గరుండి. ఇచ్చినట్టే ఉంటుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి ఎందుకు రెస్పాన్సిబిలిటీని తీసుకోరు. తెలియకుండానే అవతల వ్యక్తి పైన బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటుంటారు. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అసలు ఎందుకు ఆ లీనియన్స్ని ఇవ్వడం, తర్వాత ఇట్లా బ్లేమ్ గేమ్లు ఆడాలు దేనికోసం అంటారు అసలు? అంటే లీనియన్స్ అంటే ఏ విషయాల్లో అని మనం మాట్లాడదాం ఉషా? అన్నీ, అది వర్క్ ప్లేస్ కావచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, ఏదైనా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఎవరి యాటిట్యూడ్ ఏంటి, ఏ భావనతో ఈ మాట అంటున్నారు, ఏ ఫీలింగ్తో ఈ ప్రపోజల్, అది అంటే డబ్బులు అడగటం కానీ ఏదైనా సరే, ఏదైనా అడగటం, ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ గివ్ అనేది అవతల వ్యక్తి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని అన్నప్పుడు అది ఆడవాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. ఒక ఫ్రెండ్షిప్లో అది స్వచ్ఛంగా ఉందా లేదా, లేకపోతే కొంచెం పక్కదారి పడుతుందా, అలాంటి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయా అవతల వ్యక్తిలో అనేది తెలుసుకోలేనంత అమాయకంగా అయితే ఉండరు ఆడవాళ్ళు. ఆ సెన్స్ తెలుస్తుంది. పిల్లలకైనా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, కానీ తల్లితో కానీ తండ్రితో కానీ, ఒక పక్కింటి అంకులో లేకపోతే ఒక అన్న వరుస వాళ్ళో లేకపోతే ఒక ఎవరైనా సరే, ఒక అబ్బాయి కానీ పెద్దాళ్ళు కానీ వాళ్ళని ఇన్అప్రాప్రియేట్గా టచ్ చేస్తే అది చిన్న పాపకైనా సరే తెలిసిపోతుంది, అర్థమవుతుంది హీ ఈజ్ నాట్ ప్రాపర్ అనేది. అంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, అది వేరే వాళ్ళకి చెప్పలేకపోవచ్చు, కానీ ఆ డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఆ పాపకు వస్తుంది. అలాంటిది పెద్దవాళ్ళకి ఒక వర్క్ ప్లేస్లో కానీ, ఒక ఎక్కడైనా సరే, ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఒక రిలేషన్షిప్లో కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయాల్లో కానీ ఎలాంటి డిస్కంఫర్ట్ వచ్చినా ఐడెంటిఫై చేయగలిగే తెలివితేటలు, ఇంట్యూషన్ అయితే ఉంటుంది. వీళ్ళకి ఏదన్నా స్వప్రయోజనాలు కానీ, ఏదన్నా వాళ్ళ నుంచి అవసరాలు కానీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది నువ్వు అన్నట్టు అందరినీ ఎప్పుడు ఒక ఘాటిని కట్టలేం. కొంతమంది ఏంటంటే వాటిల్ని ఇగ్నోర్ చేసి తెలియనట్టుగా ఉంటూ వీళ్ళ అవసరాలు తీరే వరకు, అంటే వీళ్ళకి సపోజ్ ఏదన్నా ఆ ఉద్యోగం అవసరం, సో ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నాడో, ఒక టీం లీడరో, ఏదో ఒకటి కొంత ఇబ్బందులు పెడుతున్నా లేకపోతే ఏదన్నా ఇన్అప్రాప్రియేట్గా సంకేతాలు ఇస్తున్నా తెలియనట్టుగా ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ అవసరం అలాంటిది. అప్పుడేంటంటే కామ్గా ఉంటారు, ఏదో ఒకటి చెప్పి అవాయిడ్ చేస్తూ మొత్తానికి ఏదోటి బండి నడిపిస్తారు. ఒకసారి వీళ్ళది సాల్వ్ అయింది అమ్మయ్య అనుకున్న తర్వాత అవతలాళ్ళని కట్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ తెలియకపోతే అవతల వాళ్ళేంటి, ఇప్పటిదాకా వచ్చిన రూట్లోనే ఈ అమ్మాయి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు సడన్గా దాన్ని కట్ చేయటం వల్ల కొంతమంది ఓకే ఈ అమ్మాయికి అర్థమయ్యి బౌండరీస్ సెట్ చేసింది అనేది ప్రాపర్గా నువ్వు చేస్తే వాళ్ళకి అర్థమైతే ఓకే. నువ్వు అక్కడ నీ పని అయిపోయింది కదా అన్నట్టు నువ్వు ఇన్అప్రాప్రియేట్గా అప్పుడు దాకా మాట్లాడినవన్నీ, నువ్వు ఇది కరెక్ట్ కాదు, నీ నేచర్ కరెక్ట్ కాదు, నీ బిహేవియర్ ప్రాపర్ కాదు, ఇవన్నీ వాళ్ళ క్లాస్ బీకి ఇవాళ నుంచి నీకు నాకు ఇవన్నీ అంటే ఈగో హర్ట్ అయ్యి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. కాబట్టి ఏంటంటే నువ్వు తెలిసి అవతల వ్యక్తి అడ్వాన్స్మెంట్స్ ఇన్అప్రాప్రియేట్గా ఉన్నాయని తెలిసి నువ్వు సహించి ఇంకా ముందుకు కూడా వెళ్ళి, తర్వాత నీ అన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇప్పుడు భరించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక కట్ చేసేస్తాను అన్నప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్కి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి, బాధ్యత వహించాలి. కొంతమంది ఏం చేస్తారు, అప్పుడు హెచ్ఆర్లకు కంప్లైంట్ ఇవ్వటం, ఇతను అడ్వాన్స్ అవుతున్నాడు, ఇతను నా పైన సెక్షువల్ కామెంట్స్ చేస్తున్నాడు, ముందంతా ఊరుకుంటారు. ఇంత కూడా బయటికి రాదు. ఎందుకంటే అప్పుడు ఆ జాబ్ అవసరం, ఆ జాయిన్ అవ్వగానే హెచ్ఆర్కి కంప్లైంట్ ఇస్తే ఏమనుకుంటా, ఏదో ఉంటాయి నీకు. అన్నిసార్లు నీ ఇంటెన్షన్స్ చెడు కాకపోవచ్చు, కానీ నువ్వు తెలిసి కూడా లీనియన్స్ ఇచ్చినప్పుడు అది మందే తప్పు అవుతుంది. ఎగ్జాక్ట్లీ.
సో, అప్పుడేంటంటే నువ్వు తెలివిగా అప్పుడు తర్వాత కూడా నువ్వు లౌక్యంగా స్లోగా కట్ చేసి ఆ ఇన్‌అప్రోప్రియేట్ బిహేవియర్‌ని తగ్గించుకుని వాళ్ళకి ఇది చేసుకుంటూ రావాలి తప్పితే, అప్పుడు వాడిని లోకం ముందల ఒక వేస్ట్ ఫెలో లాగానో, ఒక అంటే క్యారెక్టర్ లెస్ లాగానో. లెస్ పర్సన్ లాగానో నువ్వు వాడుకున్నంత సేపు వాడుకుని అప్పుడు దాకా క్యారెక్టర్ లెస్ పర్సన్ అనిపించనాడు. నీ పనులు అయిపోయిన తర్వాత నువ్వు అక్యూజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సో, నీకు నచ్చకపోతే మొదట్లోనే చెక్ చెప్పేసేయి. వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఈ అమ్మాయి ఈ టైప్ కాదు. ఈ అమ్మాయితో మనం ఇక్కడి వరకే ఉండాలి అని వాడు ఫస్ట్‌లోనే నేర్చుకుంటాడు. నువ్వు వాళ్ళకి ముందంతా అవకాశాలిచ్చి నీతో ఎలా ఉండాలో నువ్వు వాళ్ళకి హింట్లిచ్చి తర్వాత కట్ చేస్తాను అంటే వాళ్ళు కొంతమంది తీసుకోగలుగుతారు, కొంతమంది రివర్స్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఎప్పుడూ నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వెన్ యూ థింక్ దట్ ద అదర్ పర్సన్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ రైట్ మొదట్లోనే కట్ చెయ్యి. నీ అవసరాలకు వాడుకుని నీ పనులన్నీ అయినాక వాడిని సమాజం ముందలో, ప్రపంచం ముందలో వాడు దరిద్రుడు అని ప్రూవ్ చేసి అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదు. లవ్వులు కూడా ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళకి తెలుసు వీళ్ళని నేను పెళ్లి చేసుకోనని. బట్ స్టిల్ బైక్‌లను ఎక్కి తిరుగుతారు, షాపింగులు చేస్తారు, అన్నీ ఎంజాయ్ చేస్తారు, మామూలుగా సినిమాలు, షికార్లు. తర్వాత మా అమ్మ, నాన్న ఒప్పుకోవట్లేదు అంటారు. దీని మీద అబ్బాయిలకి చెడు అంటే అమ్మాయిలు ఇంతే అనే ఒకలాంటి అభిప్రాయానికి రావడానికి కారణాలే ఇవి. ఏదో పాటలో కూడా ఉంటుంది. ముందంతా అంటారు, తర్వాత అమ్మ, నాన్నని చూపించిన వాళ్ళని చేసుకుంటారు అనేది. అవును. అది ఎందుకొచ్చింది? సో, అప్పుడు నీకు ఎంజాయ్‌మెంట్ కావాలి, ఆ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇది కావాలి, నీకు అంతా కావాలి. కానీ పెళ్లి చేసుకునే దగ్గరకొచ్చేసరికి మాత్రం అమ్మా, నాన్నలు చూపించిన ఒక సెటిల్ అయిన అబ్బాయి కావాలి అనుకుంటారు అమ్మాయిలనేది ఒక అభిప్రాయం కింద మారిపోయింది. ఎందుకు? బికాజ్ మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అనుకుంటారు అబ్బాయిలు. సరదాలకి, షికార్లకి. కాబట్టి నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? ఒకళ్ళెవరన్నా ప్రపోజ్ చేశారా? అప్పుడే చెప్పేసేయి. ఇది ఆడపిల్లల పర్సనాలిటీ మీద, క్యారెక్టర్ మీద మీరన్నట్టుగానే ఎప్పుడైతే లీనియన్స్ ఇచ్చి అవసరాని కోసమో లేదంటే ఆపర్చునిటీ కోసమో లీనియన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇచ్చిన తర్వాత బాధ్యత ఎప్పుడైతే వహించారో తిన పర్సనాలిటీ కావచ్చు, తిన మైండ్ సెట్ కావచ్చు, ఏ విధంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటారు. ప్రతి ఆడపిల్లకి కూడా ఇవాళ రేపు ఇది అవసరం విశాఖపట్నం గారు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటుంటాం. అంత పర్సనాలిటీ, అంత ఇది దెబ్బతినేంత అంటే ఔచిత్యంగా ఆలోచించే వాళ్ళు అసలు ఈ లీనియన్సే ఇవ్వరు. అంత మెచ్యూరిటీ ఉన్నాళ్ళు. ఏసినా పర్లేదు, వాడే బకరా, వాడే పోతాడు, అయినా పర్లేదు అని స్వార్థంగా ఆలోచించే వాళ్ళే ఫస్ట్ లీనియన్స్ ఇస్తారు. తర్వాత దానికి రెస్పాన్సిబిలిటీ వహించరు. వాళ్ళేం పెద్ద గిల్టీగా కూడా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఉంటే అది చేయలేరు అసలు. నీకు అర్థమైందా? లేదా నాకిది అవసరం, నేను అందుకే ఇది చేస్తున్నాను, లేదంటే నేను ఇది చెయ్యను అని చెప్పేస్తారు. అట్లీస్ట్ మొహం మీదన్నా చెప్పేస్తారు, ఇది ఇక్కడ వరకే అని. అంతే. ఆ క్లారిటీ అన్నా ఉండాలి. సో, అందరికీ జీవితం పూలపాన్పు వడ్డించిన విస్తరి కాకపోవచ్చు. కొన్నిసార్లు చూసి చూడనట్టుగా వదిలేయాల్సిన అంటే బాగా డ్యామేజ్ జరగనంత వరకు ఒకడు అంటే కన్నేశాడు, పుల్లిలాగా ఉన్నాడని తెలిసినా లౌక్యంగా నడిపించుకుంటూ రావచ్చు. అది లీనియన్స్ అవ్వదు. అదేంటంటే లౌక్యం కింద వస్తుంది. అంటే ఎస్సు చెప్పరు, నో చెప్పరు. అలా నడిపించి కరెక్ట్‌గా వీళ్ళు అంటే సెట్ అయిన తర్వాత డైరెక్ట్ అడ్వాన్స్‌మెంట్ ఏదన్నా ఉండి ప్రపోజ్ చేసో, లేకపోతే ఇది కావాలి అని అవతల వ్యక్తి అడిగినప్పుడు, ఇలా అయితే నా వల్ల కాదు, ఇది మనకి ముందుకెళ్ళదు అని చెప్పటం ఒక రకం. అర్థమైందా? కానీ నువ్వు ఎలాంటి దానివి అన్నది, ఎలాంటి పర్సనాలిటీ, కోర్‌లో నీ క్యారెక్టర్ ఏంటి అన్నది ఎప్పుడూ దేనికోసం కోల్పోకూడదు. సో, అది కోల్పోతున్నప్పుడు ఏంటంటే నీకు అవతల వ్యక్తి ఎలా ఉండాలి, లేకపోతే వాళ్ళ మీద బ్లేమ్ చేసే రైట్ నీకు లేదు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ కోర్ వాల్యూస్ నువ్వు అందరిని బౌండరీస్‌లో ఉంచి నీ అవసరాల కోసం, నీ పని కోసం వాళ్ళని లిమిట్స్‌లో ఉంచగలిగి, నీ ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళకి అర్థం చేపించగలిగి, ఈ అమ్మాయి ఈ టైపు, మనం ఇంతవరకే అనేది కనుక సెట్ చేయగలిగితే దేనికోసమైనా మనం ఎక్కడికైనా దిగజారిపోవాల్సిన పని లేదు. లీనియన్స్‌లు ఇచ్చి మన అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారని తర్వాత వాళ్ళని బ్లేమ్ చేసి అవసరం లేదు. మనం క్లియర్‌గా ఉంటే అవతల వాడికి కూడా అది తెలిసిపోతది. ఈ అమ్మాయి ఇది ఇంతవరకే మనం మన హద్దుల్లో మనం ఉండాలి అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. వాళ్ళు అమాయకులేం గాదు.
ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎందుకు లీనియన్స్ ఇస్తున్నారు, ఏ పని కోసం వాళ్ళు లీనియన్స్ ఇస్తున్నారు అని తెలుసుకోలేనంత అమాయక ముద్దులు ఆళ్ళు కాదు. ఇదేంటంటే నడిచినంత కాలం నడిపిద్దాము అనే యాటిట్యూడ్లో ఉన్నాళ్ళు ఇలా చేస్తుంటారు. అందుకని ఏంటంటే ప్రతి మనిషి ఏది పర్మనెంట్ కాదు. కాబట్టి అట్లీస్ట్ వాల్యూస్ని వాటిల్ని ఉంచుకోగలిగితే ఏంటంటే ఎప్పటికైనా అది ఆ మనిషిని respect, నిలబెడుతుంది. నిలబడుతుంది. మీరు ఒక వర్డ్ చెప్పారు, లీనియన్స్ ఇచ్చి తర్వాత మనం బ్లేమ్ చేస్తే అసలు దానికి అర్థమే ఉండదు. ఇప్పుడు ఎదురు తిరిగి ఎవరన్నా అడిగితే మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, నీకు ఎప్పుడో తెలుసు కదా, ఇవాళే కొత్తగా జ్ఞానోదయం కాదు కదా అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.